హలో అండి. నమస్తే అందరికి. ఈరోజైతే నేను చుక్కకూర టమోటా చట్నీ అయితే చేయబోతున్నాను. చాలా చాలా బాగుంటుందండి. పుల్లగా టేస్టీగా ఉంటుందండి. కారం కారంగా పుల్లగా బాగుంటుంది. కమ్మగా ఉంటుందండి. 4 రోజులు 4 డేస్ వరకు 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు చెడిపోదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి చుక్కకూర చట్నీ. 4 డేస్ వరకు అయితే మనము నిల్వ ఉంచుకోవచ్చండి. చెడిపోదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా అండి? ఎలా చేయాలో చేసి చూపిస్తానండి నా ప్రాసెస్‌ని. ఓకేనా రండి. చుక్కకూర టమాటా పచ్చడికి అయితే ఇప్పుడైతే మనము ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాము. టమోటాలండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 15-20 దాకా. చుక్కకూర 2 కట్టలు తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే 2 మీడియం సైజ్వి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని తీసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం కారం తగ్గట్లు తీసుకోవాలండి పచ్చిమిర్చి అయితే. తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు అయితే వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు చాలా ఇష్టపడతారండి. 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. తర్వాత అండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. 3 బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సాల్ట్ వేసుకుంటే తొందరగా నీరు తీసేసి ఆనియన్స్లో తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కదండి. ఇది అందరికీ తెలిసిందే. ఈ విధంగా అయితే ఫ్రై అవుతూ ఉంటాయండి ఆనియన్స్. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై అయినాయండి. కాసేపటి తర్వాత చూస్తే ఈ విధంగా ఫ్రై అయినాయి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. నేను చుక్కాకు 2 కట్టలు తీసుకున్నాను. టమోటాలు ఒక 20 దాకా తీసుకున్నానండి, మీడియం సైజువి. బాగా కట్ చేసుకొని సన్నగా దానికి తగ్గట్లు పచ్చిమిర్చి తీసుకున్నాను. కారానికి తగ్గట్లు. పసుపు కలర్ని ఇస్తుందండి. అదేవిధంగా టేస్ట్ కూడా ఇస్తుంది. మన చుక్కాకు పచ్చడికి అయితే బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆవాలు ఈ విధంగా పోపు పెట్టుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అయితే అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టమోటా ముక్కలు సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి. మనకి టమోటాలు అనేటివి టమోటాలుగా లేకుండా పచ్చడికి బాగా మిక్స్ అయిపోతాయి. లాస్ట్లో స్మాషర్తో స్మాష్ చేసేటప్పుడు తొందరగా అయితే టమోటాలు స్మాష్ అయిపోతాయండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే. తర్వాత మిక్స్ చేసుకోవాలండి అన్నీ. పచ్చిమిర్చి టమోటాలు చుక్కకూర కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసండి? తెలిస్తే కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమండి ఈ కాంబినేషన్? చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను 2 కట్టల చుక్కకూర తీసుకున్నానండి. 4 డేస్ నిల్వ ఉంచుకునేకి 2 కట్టలు అయితే తీసుకున్నాను. 2 కట్టల చుక్కకూరకి టొమాటాలు అయితే నేను ఒక 20 దాకా తీసుకున్నానండి, చిన్న సైజువి. పెద్ద సైజు అయితే మీరు ఒక 15 అయితే తీసుకోండి. నేను చిన్న సైజువి 20 టమాటాలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. తొందరగా మగ్గిపోతాయి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించారంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదండి టమాటాల్లో, కాబట్టి 10 మినిట్స్
హై ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మూత తీసేసుకొని కొన్నిగా వాటర్ వేసుకోవాలండి. కొన్నిగా వాటర్ వేసుకొని సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఉంచేయాలండి. వాటర్ వేసిన తర్వాత 15 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకున్నానండి. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే మగ్గినాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రోజులు గడిచే కిందకి చాలా బాగుంటుంది. 4 డేస్ కదండి, ఈరోజు కాకుండా రేపు ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఎల్లుండి అయితే ఇంకా టేస్ట్ పెరుగుతుందండి. 3rd డేకి ఇంకా టేస్ట్ ఎక్కువ రెట్టింపు అవుతుందండి. టేస్ట్ తగ్గేదంటూ ఏమీ లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ మాత్రము. తర్వాత చుక్క కూర వేసుకున్నానండి. చుక్క కూర వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని సిమ్లో ప్రెస్ చేసుకోవాలి. ప్రాసెస్ మూత పెట్టేసుకోవాలండి. మగ్గించుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా ఉంచేయాలండి. సిమ్లోనే ఉంచేయాలి. కొంచెం లేట్ ప్రాసెస్ అయినా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. 4 డేస్ వరకు మీరు హ్యాపీగా తినచ్చు. చుక్కకూర ఈ విధంగా 15 మినిట్స్ తర్వాత మగ్గిపోయిందండి. చాలా ఆకు వేసాను, 2 కట్టలు వేసినా కూడా కొద్దిగానే తెలుస్తుంది కదా, కానీ పులుపు అనేది తెలుస్తుందండి. మనకు చాలా పులుపు తెలుస్తుంది. టమాటాలు వేసాం కాబట్టి కమ్మగా ఉంటుందండి. రోజులు గడిచే కొద్దికి రెట్టింపు అవుతుందండి, డబుల్ అవుతుందండి టేస్ట్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఈ విధంగా అయితే సిమ్లో ఉంచుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే టమాటాలు చుక్కకూర బాగా కలిసిపోయి పచ్చివాసన పోయి మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే ఒక స్మాషర్ తీసుకోండి. నా దగ్గర స్మాషర్ లేదండి, పప్పుదిద్దు కట్టు ఉందండి. పప్పుదిద్దు కట్టుతో నేను రుద్దుకుంటానండి. కింద కూర్చొని రుద్దేశానండి. నేను మీకు చూపించలేదు వీడియోలో. కింద కూర్చొని ఓల్డ్ ప్రాసెస్లో బాగా పులగూర రుద్దినట్లు రుద్దేసుకున్నాను. బాగా కలిసిపోతాయి కదండి. వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా అయితే కలవు. స్మాషర్ ఉంటే మీరు ఇలా ట్రై చేయొచ్చు. నేనైతే పప్పుదిద్దు కట్టి కాబట్టి కింద కూర్చొని బాగా రుబ్బేసుకున్నాను. టమాటాలు చుక్కకూర అంతా కలిసిపోయే విధంగా బాగా రుబ్బుకోవాలండి. పేస్ట్ అయ్యే విధంగా బాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా అయితే రుబ్బుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేసి నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్. హలో అండి, చుక్కకూర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, తిని ఎలా ఉందో చెప్తానండి. సూపర్ అండి, సూపర్, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. 4 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పెడిపోకుండా చాలా బాగుంటుంది. 4 రోజుల వరకు బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.